హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిగా నా స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, చిన్న మాట. నేను నా పేరు మీద దివ్యశ్రీ అనే పేరు మీద నేను 2 years కిందట యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. అందులో వ్యూస్ రైట్స్ చాలా తక్కువ వచ్చింది. అలా కాదని ఒక కామెడీ వీడియో తీసాను. దానికి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారని నేను కామెడీ వీడియోస్ చేస్తూ వెళ్ళాను. అది ఎందుకు నాకు నచ్చలేదు. కొన్ని కాపీ చేసినట్టుంది. నా స్వతహాగా నేను చేసినట్టు లేదని ఆ ఛానల్ మొత్తం డిలీట్ చేశాను. ఆ ఛానల్లోనే ఇలా నా స్వతహాగా నేను వీడియోస్ పెట్టుకోవచ్చు, కానీ నేను కొన్ని మోసం చేసినట్టుంటుంది. ఎందుకంటే కామెడీ వీడియోస్కే కదండి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చింది. వాళ్ళు మోసం చేస్తూ నేను ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆ ఛానల్ మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా మా వారి పేరు నా పేరు కలిసేలాగా NDS అనే ఛానల్ పెట్టాను. ఇది ఎంత క్లారిటీ అనిపిస్తుందంటే, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు ఒక 4-5 ఈ ఛానల్ ని చిన్న మాట. నిన్ను వదులుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ భయపడి ఎవరి కోసమో నేను తీసేరే ఛానల్ ని నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నానంటే నాకు నేను స్వతహాగా ఎదగాలని మా వారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాక నేను ఎవరి కోసం నేను ఛానల్ ఎసరికి తీయను. క్లారిటీ ఇస్తున్నాను. నాకు టాలెంట్ తో 10 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన చాలు, 100 మంది వచ్చిన చాలు, 1000 మంది వచ్చిన చాలు. నేను ఎక్కడి వరకు పోయినా అంతవరకు నేను సంతృప్తిగానే ఉంటాను. ఏది అతిగా నేను ఆశపడను. వచ్చిన వాళ్ళతో సంతృప్తిగా ఉంటాను. ఇక నాకు నచ్చి నాకు ఇష్టంగా చేస్తున్నాను. చూడండి, లైక్ చేయండి. లోకంలో దివ్యకతే లేదు కదా, చాలా మంది నాలాంటి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఏం తప్పేం కాదు. మనము మన వ్యక్తిత్వాన్ని చూపించుకోవడమే. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఎవరో ఏమో అనుకుంటారని మాత్రం అసలు అడుగు ముందుకే వేయాలి, కానీ ఎందుకు తీయకూడదు. నేను ఎందరన్నా కానీ మీకు అడ్డేగా ఖచ్చితంగా తీస్తూనే ఉంటాను.